ఆచి చికెన్ మసాలా. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో ఇవాళ కీలక విచారణ జరగబోతోంది. ఇప్పటికే సిఐ నాగరాజ్ పై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ని పరిశీలించబోతున్నారు ఎస్పీ నరసింహ కిషోర్. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని వివరాలు అడుగుతారు ఎస్పీ. విజయలక్ష్మి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇవాళ విచారణ జరగబోతోంది. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై వివరాలు కూడా సేకరిస్తారు ఎస్పీ. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన పరిణామాలపై ఆరా తీస్తారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఎస్పీ నరసింహకృష్ణ ఇవాళ అక్కడికి రాబోతున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీలో సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కంప్లైంట్ తో ఈ కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ లోని సెక్షన్ 103 సబ్ సెక్షన్ 1, సెక్షన్ 127(4), సెక్షన్ 127(6) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్వయంగా ఈ ఫిర్యాదును తీసుకున్నారు సిపి రాజశేఖర్ బాబు. కేసు విచారణాధికారిగా దిశ పిఎస్ ఏసీపీ దైవప్రసాద్ నియమించారు. లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో విచారణపై ఉత్కంఠ నెలకొంది. విజయవాడలో సాయికృష్ణ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఇవాళ స్వయంగా సిపి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ సాయికృష్ణ వాళ్ళ మదర్ విజయలక్ష్మితో ఆయన మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి వాళ్ళకి సంబంధించి? కృష్ణలంక సీఐ పైన ప్రస్తుతం కేసు నమోదు చేశారు కృష్ణలంక పోలీసులు. ఏ స్టేషన్ లో అయితే తన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించారో అదే స్టేషన్ లో ఇప్పుడు నిందితుడిగా ఆయన లొంగిపోబోతున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో అనేక ఆరోపణలు, వివాదాలు, విమర్శలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారం పైన ప్రభుత్వం కూడా అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాజమండ్రి ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్ ను ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించింది. మరోవైపు ఈ కృష్ణలంక సీఐ పైన నమోదైనటువంటి కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఇప్పటికే దైవప్రసాద్ దిశ ఏసీపీగా ఉన్నటువంటి ఏసీపీని నియమించారు. ఆయన ఈ కేసును విచారించబోతున్నారు. నిన్న సాయికృష్ణ తల నుంచి కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కృష్ణలంక సీఐ నాగరాజు పైన కేసులు నమోదు చేసి ఈ రోజు కృష్ణలంక పోలీసుల్లో నాగరాజు లొంగిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది. మొదటి నుంచి కూడా ఈ మొత్తం తీవ్ర వివాదం రేపడం, మరోవైపు ఇటు రాజకీయ పక్షాలు మొత్తం కూడా ముప్పేట ఈ వ్యవహారం పైన దాడి చేయడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం గురించి గాని వల్ల మారింది. ప్రస్తుతం నాగరాజు పైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం వివరాలు వెళ్ళలోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రోజు సరెండర్ అవుతారు నాగరాజు. తర్వాత నరసింహ కిషోర్ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజిట్ చేయబోతున్నారు. ఆయన తల్లిని కూడా కలిసి, సాయికృష్ణ తల్లిని కూడా కలిసి విచారించబోతున్నారు. అసలు ఏం జరిగింది అనేటువంటి అన్ని వివరాలు కూడా తెలుసుకోబోతున్నారు. సో ఫైనల్ గా నాగరాజు పైన కేసు నమోదు చేయడంతో కేసు ఒక కొలికొచ్చినట్టుగా భావించాల్సింది. అది విచారణ తర్వాత ఏం జరిగిందనే దానిపైన ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.